అయ్యి మమ్మాస్ ఈరోజు బ్యాచిలర్స్ రూమ్లో స్టార్ట్ చేసిన టమాటా ఎగ్ కీమా ఎలా తయారు చేయాలో చూద్దామా. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆ బాయిల్ అది హీట్ ఎక్కిందో చూసుకోండి. యూనో ముందు స్టవ్ ఆన్ చేయరా నాయన. ఆయన ఒక్కసారి ప్లేట్ తీసి చూసుకుందాం. ప్లేట్ కాలిపోతుంది అయ్యా. మంచిగా బాయిల్ అయితే అవుతుంది. వాటర్ పైకి వచ్చినాయి టమాటాలో తిప్పి నీట్గా బాయిల్ అయిందంటే ఒక 15 minutes ఉంటే టమాటా మొత్తం పీస్ అయిపోతే అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం. టమాటా అయితే మంచిగా పీస్ అవుతుంది, కుక్ అవుతుంది బాగా. దాని ఇలానే ఒకసారి 2-3 సార్లు తిప్పేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగా అవుతుంది. మొత్తం చుట్టూ అన్నీ బాగా బాయిల్ అవుతాయి. ఒక 10 minutes ఏదో మా అన్నీ లేకపోయినా ఉన్న దాంట్లో అలా కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కొత్తిమీర పొద్దున తీసుకురాలేదంటే అని టమాటా ఉడికేటప్పుడు కిందని స్కిప్ ఉంటే సౌండ్ వస్తుంది బాయ, మామూలుగా ఉండదు అంతే, పిచ్చి లేస్తుంది అంతే. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. నాకు అలా చేతితో సాల్ట్ వేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత కూర చేసినా కానీ చేతితో సాల్ట్ వేస్తే ఆ మజానే వేరు. సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి తిప్పాం. మేమంటే ఒక 5గురు ఉన్నాం కాబట్టి 1 కిలో టమాటా తీసుకొచ్చి మరీ వేస్తున్నాం. మీరెంతమంది ఉన్నారు వీడియో కామెంట్స్లో తెలియజేయండి. సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం అలా కలిపేసుకున్నాం. మేమంటే ఒక 5గురు ఉన్నాం కాబట్టి 1 కిలో టమాటా తీసుకొచ్చి చేస్తున్నాం. మీరు మీ బ్యాచిలర్స్ రూమ్స్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఒక్కసారి మళ్ళీ ప్లేట్ పెట్టి క్లోజ్ చేద్దాం. ఒక్కసారి టమాటాని అలా కలదిద్దాం భయ్య. చూడండి సౌండ్ చూడండి ఒకసారి. కర్రీ చేసేటప్పుడు మనం చేసే కష్టం అంతా ఎక్కడ పోయిందంటే ఆ సౌండ్ విన్నాకే చెవులకు వినసొంపుగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ భలే మజా వచ్చింది. ఒకసారి టమాటా మగ్గినీళ్ళు చూసుకున్నాం, ఇంకా మగ్గలేదు, ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మగ్గిపోయినట్టు టమాటా ఆల్మోస్ట్ కుక్ వచ్చింది, దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5 minutes కుక్ అయిపోతుంది. వీకెండ్ వచ్చిందని ఇంతే భయ, లైఫ్ చిల్ చేద్దాం అనుకుంటాం కానీ ఏదో ఒక వర్క్తో మనం బిజీ అయిపోతాం. ఈ రెస్ట్ లేని లైఫ్కి రెస్ట్ పట్టుకుని ఉండాలంటే ఇలా తిని ఎంజాయ్ చేయడమే. టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేస్తున్నాం. టమాటా అయితే మగ్గిపోయింది, మసాలాలు యాడ్ చేస్తున్నాం. టమాటా అయితే మగ్గిపోయింది, ఇప్పుడు మనం మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాం 1 by 1. ఎవరెస్ట్ వారి గరం మసాలా, ఎవరెస్ట్ వారి ధనియాల పౌడర్, స్వస్తిక్ చిల్లీ పౌడర్. కొంచెం ఎక్కువ స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. 3 వేసినాక అలా 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 మొత్తం టమాటాలో కలిసిపోయేటట్టు ఒకసారి కలపండి. ఇంతే మామ బ్రో, చాలా ఈజీ. ఇలా కలిపామంటే అలా కలిసిపోతుంది అంతే. కారం మటుకి ఒక ఫ్లేవర్ లాగా కొంచెం స్పైసీ లాగా ఉంటే మటుకి బాగుంటుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అయినట్టుంది చూడండి. ఎగ్ టైం ఉంది భయ్య, జస్ట్ 2 minutes. మసాలా అన్ని కలిసిపోయినాయి కదా, 2 నిమిషాలు. ఎన్ని ఎగ్గులు ఉన్నాయి అన్ని ఎగ్గులు పట్టుకురా ఫ్రిడ్జ్లో నుంచి. ఎగ్స్ అయితే మనం వేసేసుకుందాం భయ్య, ఎన్ని ఉన్నాయో అని. మా వాళ్ళు ఒక్కొక్కరు 1 by 1 వచ్చి అన్నా నాకు డైలాగ్ ఇవ్వు, అన్నా నాకు డైలాగ్ ఇవ్వు అంటున్నారు. మనం
ఏ డైలాగ్ చెప్పేసరికి ఏ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం 5గురు ఉన్నాం కాబట్టి 5 ఎగ్స్ అయితే వేసుకున్నాము. అయ్యని ఒక్కసారి ఇలా కలిపేసాం అనుకోండి, ఎగ్ టమాటాలో ఎగ్ కీమా ఉంటది గురు. ఒక్కసారి రోటీ వేసుకున్నాం అనుకోండి, దీంతో పాటు రోటీలోకి ఉంటది. అది నార్త్ ఇండియన్స్ అయితే వదిలిపెట్టరు మనల్ని. ఒకసారి మంచిగా కలపండి. ఎగ్ వేసిన కాంచి ఇంక అడుగు వండుతూ ఉంటది భయ బాండి మరి. అందుకోసం ఇంక మనం తిప్పుతూనే ఉండాలి. ఎగ్ బాయిల్ అవుతూ ఉండేది మనం తిప్పుతుండాలి, ఎగ్ బాయిల్ అవుతూ ఉండేది తిప్పాలి. ఇప్పుడు ఈ లోపల మనం పెట్టుకున్న సెల్ఫీ స్టాండ్ కి లైట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసుకోవాలి లైట్ ని.